183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది పిల్లలు కొత్త వారిని చూస్తే బిగుసుకుపోతారు. విడిగా బాగా యాక్టివ్గా ఉంటారు, అల్లరి చేస్తారు, బాగా చదువుతారు, చాలా హైపర్గా ఉంటారు. కానీ కొత్త వారు వచ్చినప్పుడు వాళ్ళతో కలవకపోవటం, మింగిలి పడకపోవటం, సిగ్గుగా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. స్కూల్లో కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, ఏదన్నా స్టేజ్ షోల్లో కానీ అంటే ముందుకు వెళ్ళరు. మంచిగా ఉంటారు, అంతా బాగుంటుంది, బట్ ముందుకు వెళ్ళలేకపోతారు. ఇది పెరిగి పెద్దయ్యాక ఇప్పుడున్న కల్చర్కి కావచ్చు, ఇప్పుడున్న రోజులకి కావచ్చు, అది చాలా ఇబ్బంది. ఎందుకంటే సోషల్గా యాక్టివ్గా ఉండాలి. సో అలాంటి పిల్లలు ఎందుకు అలా చేస్తారు? మనం ఎలా వాళ్ళని అందరితో కలిసే విధంగా తీసుకెళ్ళాలంటారు? అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తే చక్కగా, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి నచ్చిన వారు ఉంటే చక్కగా ఉంటారు. మళ్ళీ అంటే ఇందులో నచ్చిన వాళ్ళు కాదు, అలవాటైన వాళ్ళు. మేబీ అలవాటైన వాళ్ళు. అలవాటైతే ఇంక వాళ్ళతోటి బాగానే ఉంటారు. అలవాటు కానంతసేపు వాళ్ళు కొంచెం కొత్తగా బెరుకుగా, పిల్లల్లో బెరుకు, కొత్త వాళ్ళని చూస్తే మొహమాట పడ్డం అనేది చాలా సహజమైన సంగతి. అందులో పెద్ద విచిత్రం, అదేదో ప్రాబ్లము అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఎవరిని చూసినా బిగుసుకుపోయే మనస్తత్వానికి దీనికి ఆ మొదటి కారణం చిన్నప్పటి పెంపకంలో ఉంటుంది జయ. ప్రెగ్నెన్సీలో కూడా మనం చాలామంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళటానికి ఇబ్బంది పడతారు. దాంతో ఈ ప్రెగ్నెన్సీలో ఇంట్లోనే ఉండిపోతారు, ఇళ్లలోనే కూర్చుంటారు. ఏ ఫంక్షన్స్, ఏ పార్టీసు ఏవి అటెండ్ చేయరు, ఏ షాపులకి వెళ్ళరు, ఏ రకమైన సౌండ్స్కి దొరకకుండా నిశ్శబ్దంగా అతి ప్రశాంతమైన వాతావరణంలో కదలికలు తక్కువగా అలా ఉంటే గనక దాని ప్రభావం ఖచ్చితంగా కొంత పిల్లల మీద ఉంటుంది. అండ్ రెండోది, డెలివరీ అయిన తర్వాత ఇంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి తగులుతాయో ఈ మాటలు. మిక్సీ వేయరు పిల్లలు పడుకుంటే, కుక్కర్ పెట్టరు, మాట్లాడరు, ఎవరైనా వస్తే అని గుసగుసలాడతారు, కాలింగ్ బెల్ కొట్టనివ్వరు, కాలింగ్ బెల్ తీసేస్తారు చాలామంది. పిల్లల్ని ఇలా రకరకాల శబ్దాలకి కనుక అలవాటు చేస్తే వాళ్ళు హాయిగా ఉంటారు, నార్మల్గా ఉండగలరు. దానికి బెరుక్కి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఏ సడన్ సౌండ్ని అలవాట్లేదు, వాళ్ళకి అలవాట్లేదు, మీరు అలవాటు చెయ్యరు. పిల్లలు పడుకుంటే కాలింగ్ బెల్ మోగింది, ఉలికిపడి లేస్తారనుకుందాం. ఎన్నిసార్లు ఉలికి పెడతారు? రోజు, 1-2 రోజులు, 3 రోజులు, 4వ రోజు కాలం ఉలికి పెడితే తల్లి పక్కనే ఉంటుంది కదా, జో కొడుతుంది, ఏం లేదా అంటారు, పడుకుంటారు. అలవాటు పడతారు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తర్వాత కాలింగ్ బెల్ మోగినా పిల్లలు ఎవరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, నా మాట అబద్ధమైతే కాలింగ్ బెల్ మోగనివ్వరు. కుక్కర్లు పెట్టారు జయ, కుక్కర్ పెట్టకూడదు. పిల్లలు పడుకున్నప్పుడు కుక్కర్ పెట్టకూడదు. పిల్లలు పడుకోవడానికి ముందే అసలు పిల్లలు మెలకుగా ఉండగా కూడా మిక్సీ వేయకూడదు అనుకునే తల్లులు బోల్డంతమంది ఉన్నారు. మొన్న ఒకళ్ళు నాతో మాట్లాడారు, 1st క్లాస్ పాప బెల్ కొడితే పిల్లలు వేస్తుందిట. 1వ క్లాస్ పిల్ల బెల్ సౌండ్కి బాధపడుతుందా, ఇబ్బంది పడుతుందా? ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఉలికిపడి లేస్తుంది, మళ్ళీ పడుకోదా? నిద్రలోనే పిల్లల యొక్క శారీరక ఎదుగుదల ఉంటుంది కాబట్టి వారిని ప్రశాంతంగా పడుకోనివ్వాలి అనే ఒక ఫీల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. నిజం. అది 6 నెలల దాకా, ఓన్లీ 6 మంత్స్. ఆ తర్వాత బయటవి లోపలివి కూడా శబ్దాలు పిల్లలకి తెలియచేయాలి. మీరు శబ్దాలకి చేయరు, అక్కడి నుంచి ఫంక్షన్లకి వాటికి తీసుకెళ్ళరు, ఏ ఫంక్షన్కి తీసుకెళ్ళరు, నలుగురున్న చోటకి పిల్లల్ని తీసుకెళ్ళరు. ఇప్పుడు కొంతమందిని చూస్తాను, అసలు 20 days బేబీస్ని కూడా శుభ్రంగా మాల్స్లో తిప్పేస్తూ ఉంటారు, అన్ని చోట్లకి చలేస్తూ ఉంటుంది. ఏసీలు కదా, ఆ ఏసీలో పసిపిల్లల్ని వేసుకుని తిరుగుతారు. వాళ్ళ అతివృష్టి థియేటర్స్లో కూడా చూపిస్తారు, అదేమో అతివృష్టి. ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఇళ్లలోనే పెట్టుకుని కూర్చుని ఉంటారు, ఏ హడావిడికి పిల్లల్ని చూపించారు. ఇది అనావృష్టి, 2 తప్పే. పిల్లల్ని 6 నెలల దాకా తేలిగ్గా మన చుట్టాలిళ్ళకి అక్కడికి తీసుకెళ్ళచ్చు, కానీ మాల్స్కి, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళు, క్రౌడ్స్, తర్వాత ఏమో పార్కులకి తీసుకెళ్ళకూడదు 6 నెలల పాటు. మొదటి 6 నెలలు ఖచ్చితంగా ఈ జాగ్రత్త పాటించాలి. తర్వాత మెల్లిగా పిల్లలు వాళ్ళని మన ఇంటికి వస్తుంటారు, మనం ఎవరింటికైనా వెళ్ళొచ్చు, కజిన్స్ ఇళ్ళకి, చుట్టాలిళ్ళకి వెళ్ళొచ్చు. ఈ రకరకాల శబ్దాలు, రకరకాల ఎన్వైర్మెంట్స్, రకరకాల కంఠస్వరాలు అవి వినడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు వాటికి పసితనంలోనే అలవాటు పడతారు. కొత్త ఉండదు వాళ్ళకి. మీరు 1-2 ఏళ్ల దాకా ఎక్కడికి తీసుకెళ్ళకపోతే తర్వాత బెరుకు వచ్చేస్తుంది. ఈ మధ్యలో ఏమవుతుంటే సంవత్సరంగా గడవకముందు 8-10 నెలలు వచ్చేసరికల్లా మోషన్స్ అవి అయిపోతాయి. పళ్ళు వచ్చే క్రమంలో అన్నీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అవి క్రమంగా ఏమవుతుంది, మోషన్స్ అయిపోతాయి. ఈ మోషన్స్ అయ్యేసరికి పిల్లలకి వీక్నెస్ వచ్చేస్తుంది. మనం కూడా వీక్నెస్ ఉన్నప్పుడు, మనం వీక్గా ఉంటే మానసికంగా కూడా బలహీన పడతాం. జనరల్గా జరిగేదే కదా. శారీరక దౌర్బల్యం వల్ల మానసిక దౌర్బల్యాలు కూడా వ్యక్తులకు సహజంగా వస్తాయి. పిల్లలు ఇంకా ఎక్కువ బెదిరిపోతారు. అదే దీనికి ముందు 8 నెలలకు ముందే వాళ్ళ కొంచెం హడావిడి కంగారుగా ఉండటం, గబగబా అటు ఇటు వెళ్ళటం, పరిగెత్తడం,
అలాంటివి తెలిసినాయి అనుకోండి, ఈ వీక్నెస్లో కూడా అలవాటైన వ్యవహారం అవడం వల్ల ఆటే బెదర్రు. ఈ 8-10 నెలల్లో కనుక బెదిరితే పిల్లలు అది చానాళ్ళు కంటిన్యూ అవుతుంది. అంటే ఇది కాకుండా కొంతమంది సభాపిరికి పిల్లలు ఉంటారు, నలుగురిలోకి రావడానికి దానికి మొహమాట పడతారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా ఎవరింటికైనా తీసుకెళ్తూ ఉండాలి, పార్కులకి తీసుకెళ్ళాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. హాయ్ చెప్పు, ఒకటేసారి చాలామందిని చూపించి హాయ్ హలో అనిపించడం కాకుండా కొద్దిగా చిన్నగా హలో హాయ్ అనిపించడం. అక్కడి నుంచి మనమే ఒక గ్రూప్ ఉంటాం. జనరల్గా ఇవాళ రేపు అన్ని ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీలు లేవు, కానీ పిల్లలే అందరు గ్యాదర్ అవుతూ ఉంటారు. ఓ 4 ఫ్రెండ్స్ కలుస్తారు. అప్పుడు 4 ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒక్కొక్క పిల్లల్ని ఒక చిన్న టేబుల్ మీదకి ఎక్కించి ఓ పాట పాడు, అది చెప్పు ఇది చెప్పు అని ఎంకరేజ్ చేశామనుకోండి, ముందు బాగా మాట్లాడగలిగే పిల్లలు 4-5 చెప్తే మాట్లాడలేని పిల్లలు తర్వాత వస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు ఎంకరేజ్ అవుతారు. చిన్న గ్రూప్స్, ఇప్పుడు ఆఫీసుల్లో 4-5 ఫ్రెండ్స్, వీళ్ళు ఇంచుమించుగా ఒకే ఏజ్ వాళ్ళు ఉంటున్నారు ఇవాళ రేపు, అలాగే కనపడుతుంది కదా. సో వీళ్ళంతా కలిసి ఒక గ్రూపు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ఓ డ్యాన్స్ చేయించడము, ఓ పాట పాడించడం. మా పాప ఒక పద్యం నేర్చుకుంది, నువ్వు పద్యం వచ్చు కదా నీకు, నాకు డ్యాన్స్ రాదు అనే పిల్ల మూతి ముడుచుకుంటుంది ఒక్కొక్క పాప. అప్పుడేం నీకు పాట వచ్చు కదా, నువ్వు వాళ్ళందరూ పాడుతున్నారు నువ్వు కూడా పాడు అని. ఇప్పుడు 4 ఫ్యామిలీలు మనకు తెలుసు, అప్పుడు భయం ఉండదు. ముందుగా ఇంట్లో అలవాటు కదా స్టేజ్ మీద. ఇప్పుడు మన ఇంట్లో మన నలుగురు అంటే మన 4 ఫ్యామిలీలు, 4 ఫ్రెండ్స్, ఈ 4 రోజులు 8 మంది, 4 ఒకట్లు 4 పిల్లలు వీళ్ళకి పరిచయం ఉంటారు. అలాంటప్పుడు కొద్దిగా చిన్న ఇది చేయటం, ఆ క్రమంగా అలవాటైతే స్కూల్లో కూడా అలాగే అలవాటు పడతారు. దీనికి మీరు ముందేం చేయకుండా ఒకటేసారి స్కూల్లో చేర్పించి మీ పిల్లాడు మాట్లాడటలేదు అని అంటే తప్పు. వాళ్ళు అంటారు ఖచ్చితంగా, స్కూల్ వాళ్ళు ఏమంటారంటే 4తో మింగిల్ ఎవరు, మీకు కూడా అనుభవమే అది. అవునవును, అది మింగిల్ ఎవరు, ఏది చెప్పదు మీ అమ్మాయి, స్టేజ్ ఫియరు, మాట్లాడదు. మరి మాట్లాడకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఏం చెప్తాము, పిల్లని బెదిరించలేం కదా, ఓ దెబ్బేసి చేయించలేం. వాళ్ళు ఓపెన్ అయి మాట్లాడాలి. ఈ ఓపెన్ అవ్వడానికి మనం ముందే చేసుకోవాలి. ఒక్కళ్ళు ఉంటారు 2 ఏళ్ల వాళ్ళే, వాళ్ళకి ఏమీ భయం ఉండదు, ఏముండదు, జామ్ అని అన్నీ చెప్పేట వాళ్ళకి వచ్చిందంతా ప్రదర్శించే లక్షణం ఉంటుంది. అలాంటి వాళ్ళతో ఈ బెరుకుగా ఉన్న పిల్లల్ని జత చేయాలి. వాళ్ళంతా ఓపెన్ కాకపోయినా వీళ్ళు కొంచెమైనా ఓపెన్ అవుతారు, క్రమంగా నేర్చుకుంటారు. ఒకటే రోజులో అయితే మాత్రం కాదు. అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు పిల్లలు. బాత్రూంలోకి వెళ్ళడానికి తోడు కావాలి, పక్క గదిలోకి వెళ్ళడానికి కూడా తోడు కావాలి, ఒక్కళ్ళే వెళ్ళలేకపోతారు. వాళ్ళకి మనం శ్లోకాలు చెప్తుంటాం కదా, ఒక 2 శ్లోకాలు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ 2 శ్లోకాలు కనుక చెప్పి ఇది నీకు తోడుంటుంది అని చెప్తుంటే మెల్లిగా నాన్న శ్లోకం చదువుకుంటూ వెళ్ళు అనటం. నేను ఇక్కడే ఉన్నా, ఈ గదిలోనే ఉన్నాను, మనం మాట్లాడుతూ ఏదో పని చేస్తున్నాం అనుకో, అలా చెప్పి వాడిని పంపించాలి. అంతేగాని ప్రతిసారి మా వాడికి భయం అని పక్కపక్క నవ్వేసి వాడి వెనకాల వెళ్తుంటే, పైగా 4 చెప్పామా ఇంకా ఎక్కువైపోతుంది, ఆ ఫీల్ ఎక్కువైపోతుంది. తర్వాత ఇంకా అసలు జనాల్లో కలవడానికి బెరుకుగా ఫీల్ అవుతారు. పిల్లలు ఏంటంటే తమ తాలూకు తక్కువతనాన్ని, అంటే 4 నవ్వే విషయం ఏదైనా పిల్లల దగ్గర ఉందనుకోండి, దాన్ని ప్రదర్శించకూడదు జయ. ఇప్పుడు సరదా పడ్డం, ఎంకరేజ్ చేయటం వేరు. మా వాడికి భయం, పిరికివాడు, వీడికి ఒక చీకట్లో ఒంటరిగా ఉండటానికి భయపడతాడు, అమ్మ కావాలంటాడు. ఇంకా మా వాడికి అమ్మ కావాలని 8-9 ఏళ్ల పిల్లలు ఫ్రెండ్స్కి చెప్తే అది ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి వాళ్ళతో కలవడం మానేస్తారు. మనం తెలియకుండానే దానికి దోహదపడతాం. అయ్యో మనం ఎవరితోటి కలవట్లేదే పిల్లాడు అని మనకు బాధగా ఉంటుంది ఓ పక్కన, కానీ దాన్ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం, మనమే దాని వైపు వాడిని తోసేస్తున్నామని మనకు అర్థం కాదు. ఎప్పుడూ పిల్లల భయాల్ని షేర్ చేయొద్దు, వాడినే అందులో నుంచి బయటికి తేవడానికి ట్రై చేయాలి. దానికి ఏ ఆసరా అయినా తీసుకోవచ్చు. మనం మాట్లాడాలి, మ్యూజిక్ పెట్టడం, ఇంట్లో మ్యూజిక్ ఏదో మోగుతూ ఉంటుంది, అప్పుడు మనుషులున్న ఫీల్ ఉంటుంది. క్రమంగా ఆ భయం నుంచి వయసు పెరిగే కొందికి బయటకు వచ్చేస్తారు. ఇవి చిన్నతనపు భయాలే. 14-15 ఏళ్ల పిల్లలకి ఈ భయాలు ఉండదు. అవునవును, ఈ భయాలు ఉండవు అసలు. ఊళ్ళల్లో 4-5 ఏళ్ల పిల్లలు హాయిగా వాళ్ళ దారిని వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతూ ఉంటారు శుభ్రంగా. మనమైతే పక్కనున్న ఫ్లాట్ కి పంపించాలన్నా బయటకు వచ్చి అమ్మో నానో ఎవరైనా బయట నుంచొని గుమ్మంలోకి పంపుతాం. ఈ నుంచోటాలు అవి చేయకుండా నేను తలుపు తీసే ఉంచుతాను, నేను చూస్తూ ఉంటాను, నువ్వు వెళ్ళు. 2 సార్లు 3 సార్లు చూస్తాం, 4వ వెళ్ళి ఒక 5 minutes టైం పెట్టి 5 నిమిషాల తర్వాత పిల్లాడు వెనక్కి రాకపోతే మనం వెళ్ళి చూసుకోవాలి. మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎవరింటికైనా పంపించి స్థిమితంగా కూర్చున్నామా ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఖచ్చితంగా పిల్లల్ని నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళు. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండని చెప్తుంటారు అమ్మల్ని. కొంతమంది అమ్మలు బయటే కూర్చుంటారు జయ. మా పెద్ద అబ్బాయిని స్కూల్లో చేర్చిన సంవత్సరం మా ఫ్రెండ్ ఒకరు అక్కడే ఉన్నారు. ఏమిటంటే వాడు చూస్తాడు కదండి, వాడు వచ్చే టైంకి వచ్చేయచ్చు కదండి, మీరు పని మానుకుని కూర్చోవటం ఎందుకంటే పిల్లాడిని మోసం చేయటం ఇష్టం లేదు ఆవిడకి. అబ్బాయిని మోసం చేయటం ఇష్టం లేదండి నాకు. ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, వాళ్ళ అమ్మ నేను ఇక్కడే ఉంటానని చెప్తుంటుంది. అక్కడే ఉంటావా? ఎవరుంటారు?
ఎవరైనా ఉంటారా? అసలు ఉండొచ్చా? ఏదో చిన్నప్పుడు ఫస్ట్ లో ఒక 10 రోజులు 20 రోజులు ఇబ్బంది, స్కూల్ అలవాటు ఏడుస్తుంటే పిల్లలతో స్కూల్లోనే ఉండటం కాదు, బయట అయినా రమ్మగారు. ఇప్పుడు జాయిన్ చేసిన కొత్తలో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మా పాపని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళనని ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 10 రోజులు అలవాటు పడటం కోసం మనం ఆ స్కూల్లో ఉండటమో ఆ పక్కన ఉండటమో చేయాలి. వన్స్ అలవాటు అయిపోయినాక వదిలేయాలి కదా, వాళ్ళంతటి వాళ్ళే ఉంటారు కదా. దానికి మనం ఏం చేయాలంటే ఒక 2 నెలలు 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేయటువంటి ప్రిపరేషన్కి మళ్ళీ ఇందులో ఇంకొకటి ఉంది. నువ్వు స్కూల్కి వెళ్తావుగా నీ పని అవుతుందిలే, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ. ఎంత బాగుంటుందో స్కూల్లో, నువ్వు భలే ఆడుకుంటావు, నీకు చాలా బాగుంటుంది. ఒక్కొక్కడు అడుగుతాడు, అమ్మ నువ్వు అక్కడే ఉంటావంటే నేను ఉంటాను రా, బయటే లోపలికి వస్తే ఎట్లా అందరు చిన్నపిల్లల మధ్యలో అమ్మలు ఉంటారా, అలా చెప్పాలి. ఈ మా చిన్నప్పుడు ఇలా బెదిరిస్తుంటారు, స్కూల్కి వెళ్తే అమ్మగారి పని అయిపోతుందని. నాకు కూడా స్కూల్ అంటే చచ్చే భయంగా ఉండేది. ఏమిటో చేసేస్తారు వాళ్ళని. ఏమి చేయలేదు. మొదటి రోజు నేను ఇంటికి వచ్చాక మా అమ్మకి చెప్పాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. మాకు ఇప్పట్లాగా చిన్నప్పుడు కాదు కదా, 5 years నిండాక స్కూల్లో చేర్పించేవాళ్ళు, పాత రోజులు కదా. వాళ్ళు ఏం చేయలేదమ్మా, నన్ను బాగా ఆడుకున్నాను అంతే. ఇంకా 2వ రోజుకి భయం పోతుంది. మనమేమో చిన్నప్పుడు చేర్చేస్తున్నాము, 2:30కే చేర్చేస్తాం కదా. ఈ 2:30కి చేర్చేటప్పుడు పిల్లల్ని కొంచెం ప్రిపేర్ చేయాలి, కొద్ది రోజులు ఉండొచ్చు. అందులో ఇంట్లో ఉండే ప్యాంపరింగ్ అలవాటు పడిపోతారు. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళని స్పెసిఫిక్ గా సెపరేట్ గా ట్రీట్ చేయరు స్కూల్లో. ఎవరికి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉండదు. స్పెషల్ ట్రీట్మెంట్ ఉండకపోయేసరికి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పనా, మన వీడియో టైం అయిపోతుందని అనుకోకపోతే చెప్పండి. పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళు కూర్చొని ఆడుకోనివ్వాలి. మీకు భయం పోగొట్టాలంటే ఇది ప్రధానమైన సంగతి ఏంటంటే, పక్కన కూర్చొని పిల్లల్ని ఆడించకూడదు. అది కొద్ది నెలల వయసు 7-8 నెలలు అప్పటి నుంచి వాడిని చాప్ మీద వదిలిపెట్టి మీరు పని చేసుకోవటం, వాడిని కింద బెడ్ మీద పైన పెడితే పిల్లలు పడిపోతారు కదా. కింద 2 బొమ్మలు వేసి వాడు అక్కడ మనిషి ప్రెజెన్స్ ని వాడికి అలవాటు చేయకూడదు, అది మాన్పాలి. ఇప్పుడు ఇండివిజువల్గా ఉండటం, వాడి బొమ్మలతోటి వాడు ఆడుకోవటం, తన దారిని తను ఆడుకుంటాడు, మీ దారిని మీరు పని చేసుకుంటారు. ఈ ఆడుకునే టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం, ఏదైనా 19 వస్తువులు లేకపోవడం, చోక్ అయ్యటం లాంటివి, చోకింగ్ హజార్డ్స్ ఉంటాయి, బొమ్మలు చీటి బొమ్మలు, అవి ఇవ్వకుండా అట్లా జాగ్రత్త పడి పిల్లాడు వాడంతటి వాడు ఏం పెట్టాలన్నా అమ్మ పక్కన ఉండాలి, అమ్మ హెల్ప్ కావాలి అని అడగకుండా చేయాలి. అది 8వ నెల నుంచి వాడిని వదిలిపెట్టాలి. ఏదేమైనా సహజంగా ఉండేలాగా చూసుకోవాలి. వాడంతటి వాడు ఎంతసేపు మనం ఎప్పుడు సపోర్ట్ చేసి ఎత్తుకుంటారు, కొంతమంది అలా ఎత్తుకునే ఉంటారు ఎంతసేపు. మరి పిల్లాడు వాడికి డిపెండెన్సీ అలవాటు మనమే చేస్తున్నట్టు కదా. అవి చేయకుండా ఉంటే కనుక వాడు ఇండిపెండెంట్గా ఒక అరగంట అయినా తన దారిని తన బొమ్మలతోటి తన వస్తువుల దగ్గర కూర్చొని ఆడుకునేటట్టుగా. పిల్లలకి ఎంత చిన్న ఇంట్లో అయినా ఓ బొమ్మలకు ఒక ర్యాకో ఒక అల్మరో చిన్నదైనా ఉంటుంది. వాడి బొమ్మలు అన్నీ అక్కడ ఉంటాయి. లేదా ఈజీ మెథడ్, ఇంత అట్టపెట్ట ఒక కార్టన్ దాని నిండా బొమ్మలు వేయటం, అందులో వేసుకుంటాడు. ఓ చాప ఓ టబ్బు, వాడి ప్లేస్ అదే. అలా కనుక వదిలిపెడితే పిల్లలకి ఇండిపెండెంట్గా తమంతట తాము ఉండటం, తమ కాళ్ళ మీద తాము నిలబడడం పెద్దయ్యాక కాదు, చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఒంటరిగా ఉండటం కాసేపు, ఓ గంటల తరబడి వదిలిపెట్టేది, ఒక ½ అవర్ మీరు ఆ పని చేసుకొచ్చేది లోపల వాడు ఇక్కడ ఆడుకుంటాడు, అక్కడక్కడెక్కడే తిరుగుతాడు. జాగ్రత్త పడాల్సింది ఏంటంటే 19 వస్తువులు లేకపోవటం, మెట్లు బయటికి వెళ్ళిపోయే అవకాశం లేకుండా, టీవీ స్విచ్లు ప్లగ్లు వాటిలో వేలు పెడుతుంటారు, అలాంటివి లేకుండా కొంచెం జాగ్రత్త పడి మనం కూడా కొంచెం పైనుంచి చూసుకునేలాగా చేస్తే ఇండిపెండెంట్గా తయారవుతారు. బెరుకు తగ్గిపోతుంది, ముందు ఆ బెరుకు అనేది తగ్గిపోతుంది. ఓకే, చూడండి రమ్మగారు, అసలు మనం పిల్లల గురించి మాట్లాడితే ఎన్ని టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొంచెం వేరే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.